Hi guys, welcome back to my channel. Today, what is Agile? Agile methodology ni Telugulo explain chestanu cheptanu. Agile methodology ante is a sprint wise delivery annattu. Agile method ante ఇప్పుడు అందరూ యూజ్ చేస్తున్నారు అజైల్ మెథడాలజీ. అజైల్ మెథడాలజీలో ముందు స్ప్రింట్ వైజ్ డెలివరీ ఈజ్ పాసిబుల్. ఓకే, దాని తర్వాత అజైల్ మెథడాలజీలో 5 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ గ్రూమింగ్ సెషన్, సెకండ్ వన్ ఈజ్ స్ప్రింట్ ప్లానింగ్, అండ్ థర్డ్ వన్ ఈజ్ డైలీ స్టాండప్ స్క్రమ్ మీటింగ్ ఆర్ డైలీ స్టాండప్ మీటింగ్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ స్ప్రింట్ రివ్యూ, అండ్ ఫిఫ్త్ వన్ ఈజ్ sprint retrospective meeting. Okay, first of all we can choose a grooming session. In this grooming session the business analyst will send to the developers to RCN, requirement clarification note. Okay, duration 30 minutes. Okay, అంటే ఇప్పుడు గ్రూమింగ్ సెషన్లో ఏం చేస్తారంటే ఏమైనా రిక్వైర్మెంట్స్ అర్థం కాకపోతే డెవలపర్కి క్యూఏకి వీళ్ళకి అర్థం కాకపోతే ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ బిఏ అనే అతను బిజినెస్ అనలిస్ట్ అనే అతను ఏం చేస్తాడంటే ఆర్సిఎన్ చేస్తాడు. ఆర్సిఎన్ అంటే రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్, దాంట్లో ఉంది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అదొక 30 minutes వాళ్ళకు పంపిస్తాడు. దాన్నే గ్రూమింగ్ సెషన్ అని అంటారు. ఓకేనా, దాని తర్వాత మనకు వచ్చేది డైలీ స్టాండప్ మీటింగ్. సెకండ్ వన్ వచ్చేసి డైలీ స్టాండప్ మీటింగ్. డైలీ స్టాండప్ మీటింగ్లో ఏం చేస్తారంటే ద హెచ్ఆర్ ఈజ్ ద చైర్పర్సన్ ఆఫ్ ద కంపెనీ. హీ విల్ ఆస్క్ us mainly 3 questions. ఫస్ట్ వన్ ఈజ్ వాట్ ఈస్ ద ప్లాన్ టుడే, వాట్ యూ డిడ్ ఇన్ ఎస్టర్డే, ఆర్ యూ ఫేసింగ్ ఎనీ ఇష్యూస్. అంటే నువ్వు నిన్న ఏం పని చేసినావు, ఇవాళ ఏం చేయాలనుకుంటున్నావు, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నావా కంపెనీ పరంగా అనేది క్వశ్చన్స్ అని అడుగుతారు. దాని తర్వాత స్ప్రింట్ రివ్యూ మీటింగ్. ఫోర్త్ వన్ వచ్చేసి స్ప్రింట్ రివ్యూ మీటింగ్. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని అంటే వన్స్ వీ కెన్ కంప్లీట్ ద స్ప్రింట్, ఒక స్ప్రింట్ అయిపోయినాక క్యూఏ అండ్ డెవలపర్ సిట్టింగ్ ఆన్ ప్లేస్ అండ్ దేర్ రివ్యూ అబౌట్ ద కంప్లీటెడ్ స్ప్రింట్. అంటే ఒక స్ప్రింట్ అయిపోయినాక దాని మీద రివ్యూ ఇచ్చేదాన్ని స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని ఉంది. దానిలో ఉంది స్ప్రింట్ రివ్యూ అంటే రివ్యూ ఇవ్వడం అంతే, సింపుల్గా మూవీస్ రివ్యూ ఎట్లా ఇస్తాం ఇది అంతే. ఓకేనా, దాని తర్వాత స్ప్రింట్ ఫైనల్గా వచ్చేసింది అంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. ఓకే, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే ఏం లేదు, ఇప్పుడు వన్స్ వీ కంప్లీటెడ్ ద స్ప్రింట్, what are the mistakes we don't repeat it again. We can discussing and we can make sure to the mistakes. అంటే ఇప్పుడు ఒక స్ప్రింట్ కంప్లీట్ అయినాక దాన్ని మళ్ళా మనం ఇప్పుడు ఆ స్ప్రింట్లో ఏమేమో కొన్ని మిస్టేక్స్ జరిగినాయి అవి మళ్ళీ ఫర్దర్గా రాబోయే స్ప్రింట్లో రాకుండా చూసుకోవడమైనా స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ మీటింగ్ అని అంటారు. ఇప్పుడు అర్థమైంది కదా అజైల్ మెథడాలజీ అంటే. అజైల్ మెథడాలజీ అంటే ఏం లేదండి, ముందు 5 స్టేజెస్ ఉంటాయి అజైల్ మెథడాలజీలో. ఫస్ట్ వన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్ప్రింట్ వైజ్ డెలివరీ ఈజ్ పాసిబుల్ పెట్టుకోవాలి అజైల్ మెథడాలజీ. అండ్ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ద కస్టమర్ విల్ కమ్ ఎనీ టైమ్. వీ కెన్ యాడెడ్ సినారియోస్ అండ్ న్యూ సినారియోస్. అంటే కస్టమర్ వచ్చి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు సినారియోస్ యాడ్ చేయొచ్చు అండ్ డిలీట్ చేయొచ్చు అండ్ మాడిఫై కూడా చేయొచ్చు. ఇవి పాసిబుల్ అయ్యి. ఓకేనా, దాని తర్వాత 5 స్టేజెస్ ఉంటాయి. ఆ 5 స్టేజెస్ నేను మళ్ళీ చెప్తాను వినండి జాగ్రత్తగా. ముందు గ్రూమింగ్ సెషన్ అని ఉంటుంది. గ్రూమింగ్ సెషన్ అంటే దీంట్లో ఏం చేస్తారంటే ముందు నేను డెవలపర్లు టెస్టింగ్ టీమ్కి రిక్వైర్మెంట్ అని బిఏ అని అసైన్ చేస్తారు. ఆయన బిజినెస్ అనలిస్ట్ అనే అతను ఆర్సిఎన్ అంటే రిక్వైర్మెంట్ క్లారిఫికేషన్ నోట్ అనే దాన్ని పంపిస్తాడు వీళ్ళకు. దాంట్లో రిక్వైర్మెంట్స్ ఉంటే ఏమేమో ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాని తగ్గట్టు. ఓకేనా, దాన్నే గ్రూమింగ్ సెషన్ అని అంటారు. దాని తర్వాత స్ప్రింట్ ప్లానింగ్ అంటే దాంట్లో ఉంది ప్లానింగ్. అంటే ఇప్పుడు స్ప్రింట్ దానికి రిక్వైర్మెంట్స్ కావాల్సింది వచ్చినాయి అనుకో, దాన్ని ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి,
ఏ డాక్యుమెంట్స్ యూజ్ అంటే ప్లాన్ చేసుకోవడానికి సింపుల్గా దాంట్లోనే ఉంది. స్ప్రింట్ ప్లానింగ్ అంటే ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఓకేనా. దాని తర్వాత డైలీ స్టాండప్ అండ్ స్క్రమ్ మీటింగ్ అని ఉంటుంది. డైలీ స్టాండప్ అంటే అంటే నువ్వు రోజు లేచి చేయాల్సిందే అంతే. డైలీ స్టాండప్ మీటింగ్ అంటే దానిలో హెచ్ఆర్ ఈజ్ చైర్పర్సన్, హీ ఈజ్ ఆస్క్ 3 క్వశ్చన్స్. ఈయన 3 క్వశ్చన్లు అడుగుతాడండి. 3 క్వశ్చన్లు ఏం అడుగుతాడంటే వాట్ యూ డిడ్ ఎస్టర్డే అంటే నిన్న నువ్వు ఏం చేసినావు, వాట్ ఈజ్ ఎ ప్లాన్ ఫర్ టుడే అంటే ఈరోజు నువ్వేం చేయాలనుకుంటున్నావు, దాని తర్వాత నీకేమైనా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నావు, ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావు అంటే కంపెనీ పరంగా, దీన్నే స్క్రమ్ మీటింగ్ ఆర్ డైలీ స్టాండప్ మీటింగ్ అని అంటారు, ఓకేనా. దాని తర్వాత స్ప్రింట్ రివ్యూ మీటింగ్. స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటే ఏం లేదు, ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ స్ప్రింట్ ద ఎవ్రీవన్ గివ్ రివ్యూ అబౌట్ ద స్ప్రింట్, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ స్ప్రింట్ రివ్యూ మీటింగ్. అంటే ఒక స్ప్రింట్ కంప్లీట్ అయినాక దాని గురించి మనం రివ్యూ ఇచ్చేదాన్నే స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అంటారు సింపుల్గా. దాని తర్వాత ఫైనల్ వచ్చిందంటే స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్. స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అంటే వన్స్ వీ కంప్లీట్ ద స్ప్రింట్ everyone should understanding the what we did mistake in this sprint that will never repeat it for upcoming sprint. అంటే ఇప్పుడు ఈ కోడ్లో ఈ మిస్టేక్ చేసామంటే అవి ఇంకో స్ప్రింట్లో రిపీటెడ్ కాకుండా చూసుకోవడం, దాన్నే స్ప్రింట్ రివ్యూ మీటింగ్ అని అంటారు. సో ఇదే అజైల్ మెథడాలజీ అంటే, ఓకేనా. Hope you like this video. Please do subscribe my channel. Thank you for watching. Okay guys, bye.